నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనకు రేపు 23 అలాగే 4 2024 రేపు మనకు వచ్చేసి హనుమాన్ జయంతి అలాగే హనుమాన్ పుట్టినరోజు. అసలు హనుమాన్ జయంతి అని అనొచ్చా లేక హనుమాన్ పుట్టినరోజు అని అనాలా? ఈ రెండింటితో పాటు రేపు మనకి చైత్ర పౌర్ణమి కూడా ఉంది. సో వీటన్నిటిపైన మనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త అలాగే గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనం రేపు ఒకసారి చూసుకున్నట్లయితే రేపు మనకి మంగళవారం అలాగే రేపు హనుమాన్ జయంతి. సో హనుమాన్ జయంతి అంటే మనం ఎలా అనాలి గురువు గారు? అలాగే రేపు పౌర్ణమి కూడా. సో మనం హనుమాన్ జయంతి అనాలా లేదంటే హనుమాన్ పుట్టినరోజు అనాలా? అసలు ఏమనాలి? దీనిపైన ఒక్కసారి మాకు వివరించారా గురువు గారు? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకు ఒక విషయం ఏమిటి అంటే, మనకు క్రోధినామ సంవత్సరం మొదలయ్యింది ముందుగా మంగళవారం రోజు. ఇప్పుడు వచ్చేది పౌర్ణిమ కూడా, చైత్ర మాసంలో పౌర్ణిమ కూడా మనకు మంగళవారం రోజు రావడం జరుగుతున్నది. ఇది మూడవ మంగళవారం. కనుక దీనికి కుజుడు అధిపతి. ఫస్ట్ చైత్ర పౌర్ణమి అనేది కాస్త పక్కన పెడదాము. హనుమత్ జయంతి విషయం కూడా మనం మాట్లాడదాం. మరి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరము. మనకు క్రోధంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, కాస్త భయాందోళనకు గురి అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఎందుకంటే కుజుడు రాజు కనుక మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము. ఈ యొక్క చైత్ర మాసంలో పౌర్ణిమ కానీ, వైశాఖ మాసంలో పౌర్ణిమ కానీ, ఇటు ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా కూడా చైత్ర మాసములో పౌర్ణమి తిథిని హనుమత్ జయంతిగా చేసుకోవడం జరుగుతుంది. ఇక మనము వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమనే హనుమత్ జయంతిగా చెప్తాము. కానీ ఇడదిక్కు తెలంగాణ సైడు చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతిగా కూడా చేసుకుంటారు. ఎక్కడైనా కూడా అందరూ కూడా హనుమత్ జయంతి హనుమత్ జయంతి అనే అంటున్నారు. జయంతి అంటే తప్పు లేదు వాస్తవానికి కూడా. ఇక్కడ జయంతి అంటే మరేదో విధంగా అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మహాపురుషులు ఈ యొక్క ఒక అవతారాన్ని దాల్చి వచ్చినటువంటి విధానాన్ని జయంతిగా కూడా మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కనుక తప్పు లేదు. హనుమత్ జయంతి అంటే తప్పు లేదు అక్కడ. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని హనుమత్ జయంతిగా, అంటే ఇక్కడ హనుమంతుల వారు జన్మించిన తిథి ఒకటి ఉంటే, హనుమంతుల వారు ఈ సూర్యుణ్ణి మింగుదాము అని చెప్పి పైకి వెళ్ళి ఆ యొక్క వేడికి ఇబ్బంది పడిపోయి కింద పడి మరణించినటువంటి సందర్భంలో బ్రహ్మగారు మరలా కూడా తనకు జీవం పోసి బతికించినటువంటి తిథి మరొకటి ఉంది. కనుక ఈ రెండింటినీ కూడా తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి విషయమే. కనుక హనుమంతుల వారంటేనే ఎంతో కూడా ఒక ధైర్యానికి కానీ, లేదా ఒక సాహసానికి కానీ, ఒక శని సంబంధిత దోషాలు తొలగిపోవటానికైనా కూడా, ఇలా చాలా విషయాల్లో కూడా మనకు ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. 41 రోజులు ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో, ఛాలెంజ్ ఓపెన్ గా, 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత అంతకు ముందు వారి జీవితము, దాని తర్వాత వారి జీవితం అనేటువంటిది మారిపోతుంది. లైఫ్ టైంలో మొత్తం అంతటి పవర్ ఉంటుంది హనుమాన్ చాలీసాలో. 41 రోజులు పారాయణం చేస్తారు, నిష్టగా చేయమని. అది ఇక ఈ రోజు నాడు పౌర్ణమి అంటేనే ఆంజనేయ స్వామి కానీ లేదా అమ్మవారు కానీ గుర్తుకు వస్తుంది. మరి మంగళవారం రోజు కనుక తప్పకుండా చిత్తా నక్షత్రంతో కూడా కూడుకొని ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. చిత్తా నక్షత్రం ఎవరిది? దానికి అధిపతి ఎవరు?
కుజుడు. కనుక ఎవరైతే చిత్తా నక్షత్రం గల వారు ఈ మనకు పౌర్ణమి రోజు రేపు తప్పకుండా కుజునికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. కుజగ్రహానికి లేదా కుజగ్రహ సంబంధిత ఇబ్బందులు పడేటువంటి వారు సప్తమాతు కుజుడున్నా లేదా అష్టమాతు కుజుడున్నా లగ్నంలో కుజుడున్నా కొందరికి ఊరికే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది కడుపులో, అసిడిటీ ప్రాబ్లమ్స్ చేత చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. టయానికి తినకను లేదా ఇంకేదో కారణాల వల్ల మసాలా ఫుడ్స్ తినడం కావచ్చును. ఇలా వీరికి ఖచ్చితంగా కుజుడు ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితిగా భావన చేసుకోవాలి. ఎందుకంటే మాకు జాతకం లేదు, కుజుడు ఎక్కడున్నాడో అనేటువంటి వారికి ఇదే ఉదాహరణ. ఈ పరమైనటువంటి ఇబ్బందులు పెట్టినట్టయితే తప్పకుండా మీరు రేపు కుజునికి దానం చేసుకోండి. కందులు కానీ కందిపప్పు కానీ. ఇక లేదు అనుకుంటే పౌర్ణమి అంటేనే అమ్మవారికి అభిషేకాలు ఎక్కడైనా ఉంటుంది. కనుక అభిషేకాలు లేకున్నా శ్రీచక్రం ఉన్నా శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపించుకోండి. ఎక్కడైనా శ్రీచక్ర అభిషేకం కానీ లేదా అమ్మవారికి ఉదయం అభిషేకం కానీ తప్పకుండా జరుగుతుంది. అక్కడ మీ గోత్రనామాల మీద అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా విషయం ఏమిటి అంటే పౌర్ణమి అంటే మనకు రావి చెట్టును విష్ణువు ప్రీతిగా కోల్చుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు కదా. కనుక ఆ విధంగా రావి చెట్టుకు దీపారాధన చేసి ఉదయం 10-10:30 ప్రాంతంలో ఎక్కడైనా 10-10:30 వరకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని విషయము రహస్య పరిహార శాస్త్రంలో మనకేముంది అంటే పౌర్ణమి తిథి నాడు అమ్మవారు రావి చెట్టు వద్దకు వచ్చి కూర్చుంటుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కనుక చక్కగా కూడా ఒక చెమ్మడి నీళ్లు తీసుకొని ఇన్ని పాలు తీసుకొని చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని మీరు గదుమకు కూడా పసుపు రాసుకొని మంచిగా అలంకరించుకొని అమ్మవారు వస్తుంది అంటే మనం ఎంత అమ్మవారు రూపకంగా మనం ఉండాలి. విన్నారా? ఏవో ఆధునిక వస్త్రాలు వేసుకోకుండా చక్కగా తయారై మంచిగా అమ్మవారును దర్శించేటువంటి విధంగా వెళ్ళి ఆ యొక్క రావి చెట్టు వద్ద దీపారాధన చేసి చక్కగా కూడా కూర్చోండి. అమ్మవారి నామాలు శ్రీ అయి నమః కానీ మొట్టమొదలు ఉండేదే ప్రకృతి నమః. అదే చెట్టు కింద కూర్చుంటున్నారు కనుక ప్రకృతి నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు చదువుకోండి. ఆ 10:30కు అమ్మవారు వచ్చింది అనేటువంటి భావన చేసుకోండి. విన్నారా? ఇక అమ్మవారికి సంబంధించి ఏదైనా పండు కానీ లేదా స్వీట్ కానీ లడ్డూలు కానీ ఏవైనా నివేదన చేసి ఆ యొక్క చెట్టు వద్ద వస్త్రాలు కానీ వీటిని బ్రాహ్మణులకు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఈ పౌర్ణమి రోజున. ఆంజనేయ స్వామికి సింధూర పూజ లేదా ఆకు పూజ లేదా వడమాల సమర్పణ ఇవన్నీ చేసుకొని చక్కగా కూడా శని సంబంధిత దోషాలు కానీ ఈ కర్కాటక రాశి, అదేవిధంగా మిథున రాశి, సింహరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మకర రాశి అండ్ మీనరాశి వీరందరూ ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓకే గురువు గారు, మనకి రేపే పౌర్ణమి కాబట్టి సో దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలని వాటి గురించి కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే మీరు చెప్పారు హనుమాన్ జయంతి అన్నానా లేదంటే హనుమాన్ పుట్టినరోజు అనాలా అనే వాటి ఆ రెండింటికి ఉన్న సందేహం పైన కూడా మాకు క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు గురువు గారు.